ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. సణుగుకొన్న కుడి ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దేవుని విశ్వసించి దేవుని వాక్యానుసారముగా ఆయన చిత్త ప్రకారము జీవించేవారు సణుగు కొనకూడదు, ఒకనికి ఒకడు ఆతిథ్యము చేసుకొనవలెను అని వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. క్రైస్తవులు అయిన వారు సణుగు కొనుట మంచిది కాదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. దేవుడు మనకు అనేక రకములైన కృపలను మనకు అనుగ్రహిస్తారు. ఆయన కృపలను మనం పొందుకోవాలంటే మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. అనగా పిల్లలను దేవుని భయభక్తులతో పెంచాలి. పిల్లలను చెడ్డవారి స్నేహము చేయనివ్వకూడదు. క్రమశిక్షణలో దేవుని యందు భయభక్తులతో పెంచాలి. బూతు మాటలు, అబద్ధములు నోటితో పలకరాదు. యథార్థముగా నడుచుకోవాలి. మనకు కలిగిన దానితో సంతృప్తి చెందాలి. కుటుంబం అంతా దేవుని అడుగుజాడలలో ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించాలి. కుటుంబంలో ఎవరికి ఏమి అవసరమో అది సమకూర్చాలి. మనము దేవుని యొక్క కృపావరము పొందిన వారమైతే ఇతరులు కూడా కృపావరము పొందినప్పుడు ఒకరినొకరు ఆదరించుకొనవలెను, ఒకరినొకరు దేవుని యందు బలపరుచుకోవలెను. ప్రియ సహోదర సహోదరి, దేవుని కృపావరములు మనము పొందుకోవాలంటే మన యొక్క నీతిని, యథార్థతను, దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కష్టము యందు, నష్టము యందు, వ్యాధి యందు, బాధల యందు దేవుని విడిచిపెట్టకుండా ఆయన చిత్త ప్రకారము జీవించినప్పుడు దేవుని కృపను పొందుకుంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా సణుగు కొనవద్దు అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవాలను కానీ సణుగు కొనవద్దు అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. మరియు కృపావరము పొందిన కొలది ఒకరినొకరు ఉపచారం చేసుకోవాలను అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, బీదలను, అమాయకులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.